అధ్యక్ష మొన్న జూలై 19న ఈ భారీ వర్షాలు మనకి గోదావరి వరదలు ప్రారంభమయ్యాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం 26 జిల్లాలకు గాను 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అంటే 19 జూలై నుంచి 25 జూలై వరకు నమోదైన వర్షపాతం వివరాలు సుమారుగా 69.6 మిల్లీమీటర్ల అధ్యక్ష. సాధారణ వర్షపాతం 42.9 మిల్లీమీటర్లుగా ఉంది అధ్యక్ష. సుమారుగా సగటున కూడా 26.7 మిల్లీమీటర్లుగా నమోదైంది అధ్యక్ష. అంటే యాక్చువల్గా మన ఏలూరులోనే అత్యధికంగా 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం 19వ తారీఖున నమోదైంది అధ్యక్ష. ఇలా మనకి వరదలు అదేవిధంగా మనకి భారీ వర్షాలు అనౌన్స్ చేసిన వెంటనే అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. సంబంధిత అధికారులందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష గోదావరి నది యొక్క ప్రభావిత జిల్లాల కింద మనకి ఏఎస్ఆర్ జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్గా భద్రాచలం దగ్గర నుంచి అధ్యక్ష గోదావరి నది గరిష్ట నీటి మట్టం కూడా అధ్యక్ష 41.60 అడుగులుగా నమోదైంది అధ్యక్ష. అదేవిధంగా ధవళేశ్వరం వద్ద కూడా అత్యధికంగా అధ్యక్ష 14,56,651 క్యూసెక్ల గోదావరి నీటి ప్రవాహంగా నమోదైంది అధ్యక్ష. ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి వరదల ప్రభావంగా అధ్యక్ష సుమారుగా 10 జిల్లాలు ప్రభావిత జిల్లాల కింద నమోదైన అధ్యక్ష. మనకి శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల అధ్యక్ష. ప్రభావిత మండలాలు మొత్తం అధ్యక్ష 96 ప్రభావిత మండలాలు ఉన్నాయి అధ్యక్ష. గ్రామాల సంఖ్య 525 గ్రామాలు ప్రభావితం అయ్యాయి అధ్యక్ష. ముంపునకు గురైన గ్రామాల సంఖ్య 230 గ్రామాలు ముంపుకు గురైన అధ్యక్ష. ఇంచుమించుగా 75,123 మంది జనాభాలు కూడా ప్రభావితం అయ్యారు అధ్యక్ష. ప్రాణ నష్టం 4 ప్రాణ నష్టం కూడా జరిగింది అధ్యక్ష. దీంట్లో పూర్తిగా దెబ్బతిన్న పక్కా గృహాలు అదేవిధంగా పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళ సంఖ్య కూడా సభ్యులకి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సుమారుగా సహాయక శిబిరాలు అధ్యక్ష 82 సహాయక శిబిరాలు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య దగ్గర 13,277 సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య కూడా ఉంది అధ్యక్ష. ఒక రీహాబిలిటేట్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా 21,051 అధ్యక్ష. ఇప్పటికీ కూడా అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తే సుమారుగా 271 ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇమీడియట్గా వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ కింద వాళ్ళకి ఆ రెస్క్యూ ఆపరేషన్స్కి అదేవిధంగా ఇమీడియట్గా దానికి తీసుకోవడానికి 26.50 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం కూడా అయింది అధ్యక్ష. వ్యవసాయ అధ్యక్ష ఇప్పటి వరకు మన సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష. మ్యాక్సిమం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ముంపు ప్రాంతాలన్నీ కూడా మ్యాక్సిమం అధ్యక్ష పంట ఆధారిత ప్రాంతాలు, పంటలు ఎక్కువగా పండే ప్రాంతాలు అధ్యక్ష. ఇరిగేషన్ ఎక్కువగా ఉండే పరిస్థితి. మ్యాక్సిమం అందరూ కూడా ఇరిగేషన్కి సంబంధించిన సమస్యలు కూడా చెప్పున్నారు. మీ ద్వారా చెప్పేది కూడా ఏంటంటే ఈ ప్రాంతాలకు ఎలాగో మనకు ముంపు ప్రాంతాలు ఎక్కువగా వరద ప్రాంతాలన్నీ మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి ఇరిగేషన్కి సంబంధించి కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తే ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోకుండా ఉంటామన్న సంగతి కూడా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష సుమారుగా 43,763 హెక్టార్లు డ్యామేజ్ అయింది అధ్యక్ష. హార్టికల్చర్ కూడా అధ్యక్ష 2,728.45 హెక్టార్లు అధ్యక్ష. సుమారుగా రోడ్లు, భవనాలు దెబ్బతిన్నవి దగ్గర 894.69 కిలోమీటర్ల రోడ్లు అధ్యక్ష. అదేవిధంగా 20 కల్వర్ట్లు కూడా గుంతలు పడినాయి అధ్యక్ష. పంచాయతీరాజ్ సంబంధించి సుమారుగా 717.8 కిలోమీటర్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయి అధ్యక్ష. విద్యుత్ విషయంలో అధ్యక్ష 7 జిల్లాల్లోని కూడా 69 11 kV ఫీడర్లు దెబ్బతిన్నాయి అధ్యక్ష. 10 33 kV స్తంభాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. 151 11 kV స్తంభాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. 152 లో టెన్షన్ స్తంభాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఎప్పుడైతే ఈ వర్షాలు భారీ వర్షాలు అని చెప్పిన వెంటనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తిని ఒక నాడల్ ఆఫీసర్గా ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక వరద కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి మండలంలోని కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా దగ్గర 2,000 లీటర్ల డీజిల్ ఆయిల్ కూడా నిల్వ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రభావిత ప్రాంతాలు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇందాక చెప్పినట్టు ఒక నోడల్ అధికారి అదేవిధంగా వీళ్ళందరితోనే పాటు రిపీటెడ్గా మనకి ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన డాక్టర్స్ని అదేవిధంగా అక్కడ మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ శాఖ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామాల్లోనే ఉంచి అక్కడెక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చూసే పరిస్థితులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి మండలానికి కూడా ఒక కమాండ్ కంట్రోల్ నిర్వహణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మనందరం కూడా ఈ దీంట్లోని కూడా అధ్యక్ష కొన్ని జిల్లాల వరకు కూడా మనకి వరద బాధిత కుటుంబాలకు అధ్యక్ష 25 కిలోల బియ్యము
అదేవిధంగా పప్పు, పామాయిలు, కిలో ఉల్లిపాయలు, బంగాళదుంపలే కాకుండా కూరగాయలని కూడా నిత్యావసర వస్తువులను కూడా అన్నింటినీ కూడా పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ ఆర్టీ నెంబర్ 39 జీవోను కూడా జారీ చేయడం అయింది అధ్యక్ష. చాలా చోట్ల కూడా ఆల్రెడీ ఇవి కూడా పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇవే కాకుండా అధ్యక్ష ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కూడా అధ్యక్ష ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుమారుగా 11 బృందాలను ఎక్కడెక్కడైతే ముంపుకి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెండింటినీ కలిపి సుమారుగా 11 బృందాలను కూడా అక్కడికి పంపించి అక్కడెక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మధ్యలో ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ మళ్ళా ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ కావాలి ఎక్స్ట్రా అంటే ఇమీడియట్ గా అక్కడ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ప్రతిరోజు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు రివ్యూ చేసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా చేశారు అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి. మనందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని అంత ట్యాకిల్ చేయగలరు. అదేవిధంగా తుఫాన్ పరిస్థితుల్ని కూడా అంటే సమర్థవంతంగా ఎదుర్కోగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. హుద్హుద్ లాంటి విరుచుకుపడిన సమయంలో కూడా అధ్యక్ష ఆ టైంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతి తక్కువ సమయంలో పునరుద్ధరణ గావించిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. రిస్టోరేషన్ పనులు కూడా అదే అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష. రిస్టోరేషన్ లో మొట్టమొదటి దశలోనే అతి తొందరగా చేసిన పరిస్థితులు కూడా అదే మొదటిసారి అధ్యక్ష దేశ చరిత్రలో. అధ్యక్ష విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 24/7 పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, 9 జిల్లాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, 76 మండల్స్ లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్, 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష, 219 మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్ అధ్యక్ష. అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న బటన్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న బటన్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులో కూర్చొని నొక్కితే మనకు సైరన్ వినిపిస్తుంది అధ్యక్ష. దాన్ని కాస్త మొన్న ఏం చేశారంటే మెయింటెనెన్స్ లేక బిల్లులు లేక ఈ రోజు ఒక్కటి కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్మినేషన్ సిస్టమ్ ఏది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి కూడా అగ్నిమాపక శాఖలకు కూడా రక్షణ పరికరాలతో శక్తివంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. కంపల్సరీగా అధ్యక్ష మనల్ని ఇంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితుల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా అయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్లో డబ్బులు గట్టక ఆ మిషనరీని మెయింటైన్ చేయలేక వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా ముట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే సింపుల్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కే డిజాస్టర్ తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కలిపి. మళ్ళా తిరిగి దీన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఎంతైనా ఉంది. కంపల్సరీగా ఏదైతే వర్షాలకి భారీ వర్షాలకి వరదలకి దెబ్బతిన్న ప్రాంతాలు అదేవిధంగా పంట పొలాలకి కూడా అన్నిటికీ కూడా నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా ఆదుకుంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కా ప్రణాళికతో రాబోయే కాలంలో ముందుకెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. క్లారిఫికేషన్ కావాలా? అది ఇరిగేషన్ సార్. నేనేం ఆకలి వేస్తుందండి. ఇరిగేషన్ ఏం చెప్తాను 12 నిమిషాలు. ఓకే, అది క్లారిఫికేషన్ కావాలా? సార్ నేను చెప్పాను సార్, క్లారిఫికేషన్ కూడా చెప్పాను సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ముంపు మండలాలు ఉంటాయి సార్. ముంపు మండలాలకి ప్రతిసారి ముంపు మండలం సార్